అండ్ వీరపురుష దత్త గురించి మనకి నాగార్జున కొండలో 5 శిల్పాలు బయటపడ్డాయి. అవి చూద్దాం. ఒకటి, బుద్ధుడు స్వర్గం నుంచి వస్తున్నట్టు, బుద్ధ కమింగ్ ఫ్రమ్ హెవెన్, బుద్ధుడు స్వర్గం నుంచి వస్తున్నట్టు. ఇంకొకటి, వీరపురుష దత్త సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు. నెక్స్ట్, వీరపురుష దత్త శివలింగాన్ని తొక్కుతున్నట్టు. ఫోర్త్ వన్, వీరపురుష దత్తుడు నార్మల్ బట్టలు వేసుకొని తల దుస్తులు ధరించి 8 మందితో సన్యాసం తీసుకుంటున్నారంట. సన్యాసం తీసుకున్నట్టు కనిపించింది. ఫిఫ్త్ వన్, రాజు బౌద్ధులకు దాన ధర్మాలు చేస్తున్నట్టు, బౌద్ధులకు దాన ధర్మాలు చేస్తున్నట్టు ఉంది. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ లభ్యమయ్యాయి? నాగార్జున కొండలో లభ్యమయ్యాయి. ఈ 5, బుద్ధుడు స్వర్గం నుంచి వస్తున్నట్టు, వీరపురుష దత్తుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు, వీరపురుష దత్తుడు శివలింగాన్ని తొక్కుతున్నట్టు, అలానే 8 మందితో కలిసి రాజు సాధారణ దుస్తులు ధరించి సన్యాసం పుచ్చుకుంటున్నట్టు. అండ్ 5th వన్ వచ్చేసి బౌద్ధులకి దాన ధర్మాలు చేస్తున్నట్టు రాజు. ఇందులో నాగార్జున కొండలో ఈ 5 శిల్పాలు లభ్యమయ్యాయి. అయితే ఈ వీరపురుష దత్త టైంలోనే మనకి శ్రీపర్వత విశ్వవిద్యాలయం స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్. దీన్నే మనం ఏమంటామంటే ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ అని కూడా అంటారు. బికాస్ ఇది 3rd సెంచరీలో కదా కట్టించారు. బట్ నలంద యూనివర్సిటీ అనేది మనకి 5th సెంచరీకి సంబంధించింది. ఇక్కడ శ్రీపర్వత విశ్వవిద్యాలయం అనేది మనకి 3rd సెంచరీలో కట్టించారు. ఎక్కడుంది అంటే నాగార్జున కొండలో ఉంది. నెక్స్ట్, భవంతి ఆనందుడి చేత, భవంతి ఆనంద నాగార్జున కొండలో ఉన్న మహా చైత్యాన్ని రినోవేట్ చేయించారు. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ వీరపురుష దత్త. ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది మనం. భవంతి ఆనందుడి చేత మహా చైత్యాన్ని, నాగార్జున కొండలో ఉన్న మహా చైత్యాన్ని రెనోవేట్ చేయించారు. ఈయన ఆస్థానంలోనే బోధి శర్మ ఉండేవాడు. బోధి శర్మ ట్రెజరర్. ఈయన కోర్టులో భావ వివేకుడు ఉండేవాడు. భావ వివేకుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అని అడగచ్చు. వీరపురుష దత్త ఆస్థానంలో ఉండేవారు. ఫస్ట్ టైం ఈయన అత్త కూతులను మ్యారేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆంట్ డాటర్స్ ని మ్యారేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈయన ఫస్ట్ ఇనిషియల్ గా శివ ఫాలోవర్ అనమాట. తర్వాత వీళ్ళ అత్త ప్రేరణతోనే ఆయన బుద్ధిజం లోకి జాయిన్ అవ్వడం జరిగింది. అందుకే ఈ టైంలోనే ఎక్కువగా బుద్ధిజం డెవలప్ అయింది. అందుకే గోల్డెన్ ఏజ్ ఫర్ బుద్ధిజం అంటాం. ఈయన పీరియడ్ లోనే ఒక ఇంపార్టెంట్ ఉమెన్ ఉంటారు. ఆవిడే ఉపాసిక బోధిస్త్రీ. ఉపాసక బోధిస్త్రీ. ఈవిడ్ని చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఉపాసక బోధిస్త్రీ పాపిలి వద్ద 7 విహారాలను కట్టించింది. 7 విహారాస్. చూలదమ్మగిరి, చూలదమ్మగిరి శిలా మండపాన్ని కట్టించింది. ఉపాసిక బోధిశ్రీ. ఈమె కొంతమందిని అంబాసిడర్స్ ని చైనాకి, జపాన్ కి శ్రీలంకకి పంపించింది అనమాట. బుద్ధిజం ని ప్రాపగేట్ చేయడం కోసం ఈవిడ చైనాకి, శ్రీలంకకి, జపాన్ కి అంబాసిడర్స్ ని పంపించింది. ఉపాసిక బోధిశ్రీ.
పాపిలి విహారాలను కట్టించి చూలదిమ్మగిరి దగ్గర శిలా మండపాన్ని కట్టించింది. ఈయన టైంలోనే పుష్పభద్ర నారాయణ స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. పుష్పభద్ర నారాయణ స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్టెడ్. ఈయన టైంలో స్టార్ట్ అయింది. ఇది వీరపురుష దత్త యొక్క ఇంపార్టెన్స్ అనమాట, ఇంపార్టెంట్ పాయింట్స్. పుష్పభద్ర నారాయణ స్వామి టెంపుల్ ని ఫస్ట్ స్టార్ట్ చేయడం ఈయన టైంలోనే స్టార్ట్ అయింది. బుద్ధిజం అనేది జనీత్ కి చేరుకుంది, అంటే గోల్డెన్ ఏజ్ ఫర్ బుద్ధిజం అని చెప్పుకుంటాం. ఉపాసక బోధిశ్రీ ఉంది. ఉపాసక బోధిశ్రీ ఫారెన్ కి అంబాసిడర్స్ ని పంపించింది బుద్ధిజం ని ప్రాపగేట్ చేయడం కోసం. పాపిలి దగ్గర 7 విహారాలు కట్టించింది. చూలదమ్మగిరి దగ్గర శిలా మండపాన్ని కట్టించింది. అండ్ వీరపురుష దత్త వాళ్ళ అత్త ప్రేరణతోనే శైవిజం నుంచి బుద్ధిజంలో జాయిన్ అయ్యారు. సో ఫస్ట్ టైం మేనత్త కూతులని వివాహం చేసుకోవడం ఈయన ద్వారానే స్టార్ట్ అయింది. బావ వివేకుడు ఉండేవాళ్ళు, బోధి శర్మ ట్రెషరర్. నెక్స్ట్ భవంతి ఆనందుడి చేత మహా చైత్యాన్ని, నాగార్జున కొండ దగ్గర ఉన్న మహా చైత్యాన్ని రెనోవేట్ చేయించారు. అండ్ ఈయన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే నాగార్జున కొండలో ఈయనకు సంబంధించిన 5 శిల్పాలు బయటపడ్డాయి. ఒకటి బుద్ధుడు స్వర్గం నుంచి వస్తున్నట్టు, వీరపురుష దత్తుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు, వీరపురుష దత్తుడు శివలింగాన్ని తొక్కేస్తున్నట్టు, 8 మందితో కలిసి రాజు సాధారణ దుస్తులు ధరించి సన్యాసం పుచ్చుకుంటున్నట్టు, అండ్ బౌద్ధులకి దాన ధర్మాలు చేస్తున్నట్టు మనకి ఇవి తెలుస్తుంది అన్నమాట నాగార్జున కొండలో లభించిన శిల్పాల ద్వారా. నెక్స్ట్ ఈయన ఇన్స్క్రిప్షన్స్ 5 ఉన్నాయి. అల్లూరి ఇన్స్క్రిప్షన్, పనిగిరి ఇన్స్క్రిప్షన్, నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్, జగ్గైపేట ఇన్స్క్రిప్షన్ అండ్ ఉప్పుగండూరు ఇన్స్క్రిప్షన్. ఆయన టైటిల్స్: మహారాజు, శ్రీ పర్వతాధిపతి, సౌత్ ఇండియన్ అశోక. వైఫ్స్ వచ్చేసి పట్టపురాణి బట్టి మహాదేవి, సెకండ్ వైఫ్ రుద్ర భట్టారికాదేవి. ఇది సన్ వచ్చేసి యహువల శాంతమూల. ఇన్స్క్రిప్షన్ చూసాం. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ వీరపురుష దత్త. నెక్స్ట్ కింగ్ యహువల శాంతమూల. థర్డ్ కింగ్ యహువల శాంతమూల. ఈయన్నే శ్రీశాంతమూల 2 అంటారు. యహువల శాంతమూలుడు ఎవరు? వీరపురుష దత్తుడి యొక్క కొడుకు అన్నమాట. సో ఈయన టైంలో గుమ్మడి దుర్రు ఇన్స్క్రిప్షన్ వేయించారు. గుమ్మడి దుర్రు ఇన్స్క్రిప్షన్ ఎవరి టైంలో వేయించారు అని ఇస్తారు, యహువల శాంతమూల టైంలో. అండ్ అలానే నాగార్జున కొండ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ వేయించారు. నాగార్జున కొండ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. ఇది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. మనము నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ఇంకొకటి కూడా చూసాము. శాతవాహనాస్ టైంలో విజయశ్రీ ఇచ్చింది, బట్ అది ఇన్కంప్లీట్ ఇన్స్క్రిప్షన్. ఇది పూర్తిగా లభిస్తున్న ఇన్స్క్రిప్షన్ అన్నమాట, ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. సో ఈయన టైంలో వేయించినవి 2, గుమ్మడిదొర్రు ఇన్స్క్రిప్షన్ అండ్ నాగార్జున కొండ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి. అయితే యహువల శాంతమూలుడు ఆ శాంతమాల 2 టైంలోనే ఫస్ట్ టైం సాంస్క్రిట్ లో ఇన్స్క్రిప్షన్స్ వేయించడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈయన డిఫరెంట్ టెంపుల్స్ ని కట్టించారు. ఆ టెంపుల్స్ ఏంటో చూద్దాం. టెంపుల్స్: పుష్పభద్ర నారాయణ స్వామి టెంపుల్ ని కట్టించారు. నందికేశ్వర స్వామి టెంపుల్. ఈ పుష్పభద్ర నారాయణ స్వామి టెంపుల్ వీరపురుష దత్త టైంలో స్టార్ట్ చేశారనమాట కన్స్ట్రక్ట్ చేయడం. అది కంప్లీట్ అయింది ఎవరి టైంలో అంటే యహువల శాంతమూల టైంలో కంప్లీట్ అయింది. నెక్స్ట్ హరితి దేవి టెంపుల్, నవగ్రహ స్వామి టెంపుల్, నవగ్రహ టెంపుల్ ఆర్ కార్తికేయ టెంపుల్. సో ఇక్కడ ఏంటంటే ఈయన సేనాధిపతి అయిన ఏలిశ్రీ ఏలేశ్వరం దగ్గర సర్వదేవాదివాస టెంపుల్ కట్టించారు. సర్వదేవాదివాస టెంపుల్ ఏలేశ్వరం దగ్గర కట్టించడం జరిగింది. అండ్ దీంతో పాటు మనకి అష్టభుజ స్వామి టెంపుల్ ఉంది కదా, అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్. అబీరా కింగ్ అయిన వసుసేనుడు కట్టించాడు.
అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్ అనేది అబీరా కింగ్ వసుసేన కట్టించారు. ఏలిశ్రీ ఏలేశ్వరం దగ్గర సర్వదేవాదివాస టెంపుల్ కట్టించడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ టెంపుల్స్, యెహోవా శాంతమూల టైంలో ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్స్. అండ్ వీళ్ళ వైఫ్ మహాదేవి, సిస్టర్ వచ్చేసి కొడబలి శ్రీ. కొడబలి శ్రీ వీరపురుష దత్త కూతురు, ఈయనకి సిస్టర్ అవుతుంది. సో ఈయన ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో టెంపుల్స్ ని కట్టడం స్టార్ట్ చేశారనమాట. ఆగమ శాస్త్రాలతో ఉపయోగించి కట్టారు. ఆగమ శాస్త్రాలను ఫాలో అయ్యి ఈ టెంపుల్స్ అన్ని కూడా ఈయన కట్టించడం జరిగింది. సో యెహోవా శాంతమూల ఆ శాంతమూల 2 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే 2 ఇన్స్క్రిప్షన్స్ ని వేయించారు. ఒకటి గుమ్మడి దుర్రు, ఆ గుమ్మడి దుర్రి అనేది బుద్ధిస్ట్ స్కూల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ నాగార్జున కొండ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. ఇది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ వేయించారు. సో ఫస్ట్ కింగ్ ఎవరు సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఇన్స్క్రిప్షన్స్ సాంస్క్రిట్ లో వేయించిందంటే యెహోవా శాంతమూల అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో టెంపుల్స్ ని కట్టడం కూడా ఈయన టైంలోనే స్టార్ట్ అయ్యాయి, అంటే ఎక్కువగా కట్టడం ఈయన టైంలోనే స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ వైఫ్ వచ్చేసి మహాదేవి, సిస్టర్ కొడబలి శ్రీ. ఇంకేమున్నాయి ఇవి చూసాం అంతే. యెహోవా శాంతమూల గురించి ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇవే. ఈయన కట్టించిన టెంపుల్స్ ఏంటి అంటే ఆ టెంపుల్స్ లోనే ఏలిశ్రీ అనే పర్సన్ ఏలేశ్వరంలో సర్వదేవాదివాస టెంపుల్, కుమారస్వామి సర్వదేవాదివాస టెంపుల్ ని కట్టించారు. అండ్ అలానే అబీరా కింగ్ అయిన వసుసేన అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్ ని కట్టించడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ కింగ్ రుద్రపురుష దత్త. రుద్రపురుష దత్త అనే మనం ఏమంటామంటే వీరపురుష దత్త 2 అని కూడా అంటాం. ఈయనవి 2 ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. గురజాల ఇన్స్క్రిప్షన్, నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్. ఈ గురజాల ఇన్స్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్. ఈ గురజాల ఇన్స్క్రిప్షన్ లోనే అక్షరాలు అనేది డిఫరెంట్ గా మెలికలతో ఉన్న అక్షరాలు ఉన్న ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే గురజాల ఇన్స్క్రిప్షన్ అని చెప్తాము. పుష్పభద్ర శివాలయం కట్టించారు ఈయన. పుష్పభద్ర శివాలయం. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఛాయా స్తంభాలను ఎరెక్ట్ చేయడం ఈయన పీరియడ్ లోనే స్టార్ట్ అయింది. ఛాయా స్తంభాలు. ఛాయా స్తంభాలు అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళ శవాల పైన ఇలా స్తంభాలను, ఛాయా స్తంభాలను చిహ్నంగా ఎరెక్ట్ చేసే పిల్లర్స్ నే ఛాయా స్తంభాలు అంట. అది ఈయన టైంలోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈయన టైంలో ఇంకా ఇంపార్టెన్స్ అంటూ ఏమీ లేదు. ఫైనల్ గా ఈయనని పల్లవ కింగ్ అయిన సింహవర్మ డిఫీట్ చేసేసారు. డిఫీట్ చేసి ఇండిపెండెన్స్ ని ప్రకటించుకున్నారు. సో పల్లవులు వీళ్ళని ఇక్ష్వాకుల్ని ఆక్రమించారని తెలుస్తుంది. మనకి ఏ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తెలుస్తున్నాయి? మైదబోలు అండ్ మంచికల్లు. ఈ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకి ఇక్ష్వాకుల అంతం గురించి తెలుస్తుంది. పల్లవులు అంతమొందించారని మనకు తెలుస్తుంది అనమాట. అండ్ హిరహడగల్లి అండ్ మైదబోలు ఇన్స్క్రిప్షన్ ప్రకారం బ్రాహ్మిన్స్ కి ఇచ్చిన ల్యాండ్స్ అనేవి 18 ట్యాక్సెస్, 18 ట్యాక్స్లు ఉన్నాయి కదా, ఆ 18 ట్యాక్స్ నుంచి ఎగ్జామ్ట్ అవుతాయి అని తెలుస్తుంది అనమాట. ఈ 2 హిరహడగల్లి అండ్ మైదబోలు ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం ఇక్ష్వాకులు డొనేట్ చేసిన ల్యాండ్స్ ఎవరికైతే బ్రాహ్మిన్స్ కి డొనేట్ చేస్తారో వాటి మీద 18 ట్యాక్సెస్ అనేది ఎగ్జామ్షన్ ఉంటుందని తెలుస్తుంది. మనం నెక్స్ట్ క్లాస్ లో అడ్మినిస్ట్రేషన్ గురించి చూద్దాం. ఇక్ష్వాకుస్ అడ్మినిస్ట్రేషన్, రిలీజియన్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వీటి గురించి చూద్దాం.